ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలోని మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా టీడీపీ కౌన్సిలర్ అయినటువంటి గంగా శ్రీనివాసరావు గారు వైసీపీలో జరిగిన కుంభకోణం మీద ధ్వజమెత్తారు. చిలకలూరుపేటలో కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని కౌన్సిలర్ల సమావేశంలో టీడీపీ తరపున పోరాడారు. చిలకలూరుపేట మండలంలోని విలీనం చేసినటువంటి గణపవరం, పసుమర్తి పలు గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఈ సందర్భంగా నిరసన తెలియజేశారు. ఇప్పుడు 3 సంవత్సరాలు చదువుతూనే ఉన్నాం. అది ఇప్పుడు మీరు ఈ కౌన్సిల్ గురించి కమిషన్ గారిని అడుగుతున్నాము. నిన్న కాకమన్నా ఎవరో వ్యక్తి దాదాపు 11 లక్షల రూపాయలు స్కామ్ అంటున్నారు. మరి అది మీకు దృష్టికి వచ్చిందా, రాలేదా? పగలో వ్యక్తులు కూర్చొని ఆ లెక్కలు సరి చేస్తున్నారు అనేది మా యొక్క అభియోగం. మరి ఆ డబ్బులు ఏమైంది, ఆ 13 లక్షలు ఏమైంది, అతని మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? లోపల కూడా దీనికి సంబంధించి చాలా జరిగినాయి. ఏం లేదండి, మనం ఆ శిలాపంగా లేదని గంగా సింగ్ గారు మాట్లాడారు. అంతేగాని తినడానికి మీరు ఉన్నారు. హౌస్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కొంచెం మీటింగ్ కొడుతూనే ఉన్నాము. అసలు హౌస్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు? ఇవాళ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికో పోయారు మంత్రి గారు. ఇవాళ అక్కడ పనిచేస్తాం, మన దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారు హౌస్ సోర్సింగ్ సిబ్బంది. అక్కడ వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ ఎల్లకాడ కావచ్చు, అక్కడ పనిచేస్తా ఇవాళ మన మున్సిపాలిటీలో హౌస్ సోర్సింగ్ డబ్బులు ఇస్తున్నారు. ఇట్లేదా? వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? మేము ప్రతిసారి అడుగుతూనే ఉన్నాము. మీరు సమాధానం చెప్పరు. ఇప్పుడు కాదు సార్, హౌస్ సోర్సింగ్ ఎంప్లాయీ గురించి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు అని మేము ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం. ఇప్పుడు అత్తగా సార్ ఇక్కడున్న మంత్రి గారు ఈ చెరువుపేటలో అనేక కుంభకోణాలు చేసి అదేమంటే నన్ను చెబుతున్నా యాత్ర పెట్టారు. ఆ యాత్రలో 200 కోట్ల రూపాయలు పనిచేసామన్నారు. నేను చెబుతున్నా ఏం పని చేశారు 200 కోట్ల రూపాయలు పెట్టి? మీరు ఒకటి చెప్పండి. కొండవీటి కోట కానించి, బైపాస్ రోడ్డు కానించి, కేంద్రీయ విద్యాలయం కానించి, ఆటోనాలు కానించి, టిట్కోకులాలు కానించి, అమృత పథకం కానించి 4,300 కోట్ల రూపాయలతో మేము పనిచేస్తే ఆ పని మీరు చేసామని నేనేదో ఒక యాత్ర పెట్టి ఆ యాత్రలో ప్రయత్నాలు మొదలటం, ఆ నిజంగా గుర్తు చేసిన అయితే ఆమె డబ్బుంటే ఆయన పోటీ చేయొచ్చుగా. ఎందుకు పాల్గొనడం దానికి? తీసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు. మనం చౌదరి నాయకులు చెప్పారు, అది కూడా పూర్తి కాలేదంట. అది చిన్న మీకు గవర్నమెంట్ మీకు తమ్ముంది
సంవత్సరాల్లో చిలకలూరుపేట ప్రాంతంలో ఒక అభివృద్ధి పని జరగకపోగా చిలకలూరుపేట మున్సిపాలిటీ అవినీతి మయమైపోయింది. కుంభకోణాల మున్సిపాలిటీగా మారిపోయింది. లోగడ ఆల్రెడీ ₹1,00,00,000 ఒకసారి, 50 లక్షలు ఒకసారి, నిన్నగాక మొన్న రీసెంట్గా ఒక 15 లక్షల రూపాయల కుంభకోణం జరిగితే చైర్మన్ గారు నాకు తెలియదు అన్నాడు. కమిషనర్ గారు చైర్మన్ గారు నాకు తెలియదంటే 3 రోజుల నుంచి సంబంధించిన కమిషనర్ కావచ్చు, మేనేజర్లు కావచ్చు, రేతుని మొగుళ్ళు కూర్చొని ఆ లెక్కలో సరిచేస్తూ ఉన్నాడు అనేది మాకు ఆలోచన. కాకపోతే నిన్నగాక మొన్న ఏదో ఒక యాత్ర జరిగింది. ఆ యాత్రలో ఏడున్న మంత్రి అభివృద్ధి అంటే చేతగాని మంత్రి పుల్లారావు గారు చేసిన అభివృద్ధి పనులు మొత్తం 4,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తే కొండవీడికోట కాడి నుంచి, కేంద్రీయ విద్యాలయం కాడి నుంచి, అమృత పథకం కాడి నుంచి, బైపాస్ రోడ్డు కాడి నుంచి, ఆటో నగర్ కాడి నుంచి, టిట్కో గృహాల కాడి నుంచి అన్ని అభివృద్ధి పనులు గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారు చేస్తే సిగ్గు శరవు లేకుండా ఈ మంత్రికి అభివృద్ధి అంటే ఏందో తెలియదు. ఈ మంత్రికి చిలకలూరుపేటలో తెలిసిందల్లా ఒకటే, 100 కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి టేబుల్లో వేసుకొని సాక్షాత్తు ఇవాళ ఒక వైసీపీ కౌన్సిలర్ ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. నాకు సంబంధించిన ఒక స్థలంలో గోడగట్టి ₹1,00,00,000 డిమాండ్ చేయడం జరిగిందని స్వయాన వైసీపీ కౌన్సిలర్ ఒక అతను చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చిలకలూరుపేటలో ఏ విధంగా అవినీతి జరిగింది, ఏ విధంగా 100 కోట్లు దోచుకొని ఇక్కడ పోటీ చేయడం చేతగాక ఈడ పోటీ చేస్తే లక్షల మెజార్టీతో ఓడిపోతున్న భయం ముట్టి గుండ్రు పారిపోయింది. ఇవాళ కూడా ఈ చిలకలూరుపేట మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారో తెలీదు. ఇవాళ ఆ సిబ్బందిలో 100 మంది గుంటూరులో మంత్రి గారి ఆఫీసులో, మంత్రి గారి సోషల్ మీడియాలో పనిచేస్తా ఉంది. దీన్ని బట్టి ఈ మంత్రి అవినీతి ఏ విధంగా అవినీతికి పాల్పడిందో ఈ చిలకలూరుపేట పట్టణ నియోజక ప్రజలందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నేను మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావనే ఉద్దేశంతో గుంటూరు పారిపోయింది. ఎక్కడైనా మంత్రి అవాకులు చవాకులు చేయని అభివృద్ధి పనులు నేను చేశానని చెప్పుకోవటం మానుకొని ఉంటే మర్యాదగా ఉండదు.